I've been drinking more alcohol for the నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ. హాయ్ హలో గైస్, ఇంతకుముందు వీడియో మీరు చూసారు కదా, అట్లాంటి వీడియోని ఎలా క్రియేట్ చేయాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఏంటంటే చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మీ దగ్గర ఈ జస్ట్ ఈ 2 అప్లికేషన్స్ ఉంటే సరిపోతుంది. అది ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ టెక్స్ట్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ అండ్ ఇన్షాట్ అనే ఒక అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుందా, ఈ అప్లికేషన్. ఈ 2 అప్లికేషన్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. సో మీరు ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. టెక్స్ట్ ల్యాబ్ అయినా పిక్సెర్ట్ అయినా మీకు నచ్చిన ఏ యాప్ అయినా మీరైతే ఓపెన్ చేసి నేను సేమ్ యాజ్ చెప్పినట్టు చేయండి. టెక్స్ట్ ల్యాబ్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాను. ఓకే, కొత్త టెక్స్ట్ అయితే తీసుకున్నాను మీకు ఎందుకంటే తెలియాలని. సో ఇక్కడ ఏంటంటే ఒక టెక్స్ట్ ఏదైనా ఒక నేమ్, నేను ఇప్పుడు ఏంటంటే అనుపమ అనే ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను. టెక్స్ట్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇట్లా ఉందిగా, టెక్స్ట్ పై ట్యాప్ చేసి ఏ లోగో పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఫోటో కనిపిస్తుందిగా, మీకు నచ్చిన ఫోటో అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే ఈ ఫోన్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇట్లా ట్యాప్ చేసి స్లైడ్కి అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ షాడో కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ ఒపాసిటీ అనేది మొత్తం ఒక 13% వరకు డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అవుటర్ గ్లో అని వస్తుంది, దీన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఆఫ్సెట్ అనేది కొంచెం రైట్ సైడ్కి అయినా లెఫ్ట్ సైడ్కి అయినా డ్రాగ్ చేసి మీకు ఒపాసిటీ అనేది మీ టెక్స్ట్కి తగ్గట్టు అయితే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైట్ బాగా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ పై ట్యాప్ చేసి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి అయితే డ్రా చేసి ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే నేను ఒక ఇమేజ్ అయితే మీకు షేర్ అయితే చేస్తాను, దాన్ని అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది, నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేయండి మెయింటైన్ రేషియో అనేది. సో ఇట్లా అయితే డ్రాగ్ చేసిన తర్వాత రైట్ మార్క్ పై ట్యాప్ చేయండి. రైట్ మార్క్ పై ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లోగో ఉంది, దీనిపై ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ అయితే వచ్చేసేయండి. ట్రాన్స్పరెంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్లోకి వచ్చేసి అల్ట్రాలో అయితే సేవ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకైతే ఈ వీడియో చేసినప్పుడు ఫోటో అయితే క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయండి. ఇన్షాట్ యాప్ ప్లస్ యాప్ పై ట్యాప్ చేసి ఇక్కడ ఒక వీడియోని మీకైతే టెలిగ్రామ్లో అయితే వాట్సాప్లో అయినా టెలిగ్రామ్లో అయినా మీకైతే పోస్ట్ అయితే ఇస్తాను, దాన్ని అయితే ఇక్కడ యూజ్ చేసుకోండి. సో నేను ఇది వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిప్ అనే యాప్ కనిపిస్తుందా, పిఐపి అనే అది. ఓకే, ఇక్కడ ఒక ఫోటోలోకి వచ్చేసిన తర్వాత మీరు అనుపమ అనే నేమ్ అయితే టైప్ చేసి తీసుకున్నారుగా, సో దాన్ని అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నేమ్ అనేది రివీల్ ఎక్కడి నుంచి అవుతుందో అంతవరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వరకు అయితే డ్రాగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ పార్ట్ వచ్చేసి డిలీట్ చేసుకున్నాను. సో మీరు ఏంటంటే మీరు టెక్స్ట్ని డ్రాగ్ అయితే చేసుకోండి, అంటే మీకు వీడియోకి సెట్ అయ్యేలాగా అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేసుకుంటాం. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్లో ఇంతకుముందు సెలెక్ట్ చేసిన వీడియోని మళ్ళీ ఒకసారి అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్రేమ్ రేటు ఇంతకుముందు ఎట్లుందో సేమ్ యాజ్ అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డ్రాగ్ చేస్తే క్రోమాకి అనేది కనిపిస్తుంది, క్రోమా అని. దీన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ బ్లూ కలర్ ఉంది ఆ స్కైని అయితే మొత్తం 100% షాడో కూడా 100 పెట్టేసేయండి. రైట్ మార్క్ పై ట్యాప్ చేసి ఒకసారి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నేమ్ అయితే రివీల్ అయితే అవుతుంది. సో ఇక్కడ రిమైక్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ వచ్చేసి మీరు ఏదో వీడియో నుంచి అయినా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా సాంగ్ అయితే
యాడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, అనుపమ ఐ లవ్ యూ. సో ఇట్లా అయితే మీరైతే వీడియోస్ అయితే చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేసాను. ఇక్కడ సేవ్ పై ట్యాప్ చేస్తే మీకైతే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందిగా